Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో దాదాపు అందరు స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కాలేజ్కి వెళ్తున్నారు. మీ పేరెంట్స్ కూడా ఎంతో ఖర్చు పెట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయించి ఇప్పుడు బీటెక్ కూడా చదివించబోతున్నారు అనమాట. సో ఇంజనీరింగ్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో పేరెంట్స్ ఎంతో కష్టపడి మనం చదివిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా బాధ్యతగా చదువుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కొంత మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి మనకి ఇండియాలో ఇస్తూ ఉంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ మెరిట్ స్కాలర్షిప్ మీద నేను వీడియోస్ చేశాను. ఈ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక 13 స్కాలర్షిప్స్ అయితే ఇండియాలో ఇస్తున్నారో వాటి గురించి చెప్పబోతాను అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. సో పూర్తిగా చూసినట్లయితే అవి ఏంటనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేస్తున్న వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మీ అందరికి కూడా ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఎలా అయినా కానీ మీకు స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా నేషనల్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి అన్నమాట. అవే కాకుండా ల్యాప్టాప్స్ కావచ్చు, అదేవిధంగా మీ ఖర్చుల కోసం హాస్టల్ ఫీజు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అదనపు ఖర్చు ఉంటుంది కాబట్టి సో మనకి ఇండియాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, రోల్స్ రాయల్స్ కావచ్చు, ఇట్లా మీకు ఒక 13 టైప్స్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్నా, మీరు ఎంబీబీఎస్ అవుతున్నా, మీరు ఎవరైనా కానీ ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి లింకులు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ 13 స్కాలర్షిప్స్ యొక్క లింకులు ఓపెన్ చేసి ఒకసారి మీరు అందరూ కూడా క్లియర్గా చదివి ఏమేమి అవసరం ఉంటుంది ఏందనేది చూడండి. సో అన్నిటి కూడా టైం అనేది ఉంది. సో మీరు అన్నిటిని అప్లై చేయండి. సో ఎలా అప్లై చేయాలి ఏందనేది మాత్రం మీరు పూర్తిగా అక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఓపెన్ చేసి క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి. సో దాని గురించి మళ్ళీ నాకు కాల్ చేయదు, ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు. అది స్కాలర్షిప్స్ ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను, బట్ అప్లై ఎలా చేసుకోవాలి ఏందనేది కూడా అది మీరే చూసుకోవాలన్నమాట. అయితే మరి మాకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది కదా సార్, మరి మేము అప్లై చేయొచ్చా అంటే ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇది క్యాస్ట్తో కానీ సో ఇన్కమ్తో కానీ సంబంధం లేదు. మీకు మెరిట్ ఉన్నట్లయితే, మీకు ఇన్కమ్ అనేది తక్కువ ఉన్నట్లయితే మీకు ఒక అడ్వాంటేజ్ కావచ్చు. కాబట్టి మీరు అందరూ మీకు ఆల్రెడీ స్కాలర్షిప్స్ వస్తున్నా అప్లై చేసుకోవచ్చు. అసలు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ లింక్స్ అన్ని ఓపెన్ చేసుకుని అవన్నీ చూసుకొని అప్లై చేయండి. అయితే ఇది ఇండియా లెవెల్లో ఇచ్చే స్కాలర్షిప్ కాబట్టి సో చాలా క్రైటీరియా ఉంటాయి. అప్లై చేసినంత మాత్రాన వచ్చే అవకాశం కూడా ఉండదు. కాకపోతే ఏ ఒక్కరికి హెల్ప్ జరిగినా కానీ సంతోషం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అనమాట. ఓకే, సో ఆ లింక్స్ అన్ని ఓపెన్ చేసుకొని చూసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.